చాలా సంతోషంగా 30 సంవత్సరాల తర్వాత 1991 బ్యాచ్ 10th క్లాస్ రీయూనియన్కి ఎక్కడెక్కడి నుంచి వస్తారు. మీ బిజీ షెడ్యూల్లో మన జీవితాల్లో విడదీయలేని సంబంధాలు, విడదీయలేని అనుబంధాలు, పాత జ్ఞాపకాలు, కలిసి చదువుకున్నాం, మన వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఒక్కసారి చూడాలి, ఒక్కసారి కలవాలి అన్న ఉత్సుకతతో అన్న ఎక్కడెక్కడి నుంచో ఈరోజు నా సన్మానం కోసం వచ్చినందుకు మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిత్రులారా, 30 సంవత్సరాలు అయిపోయింది మొగల్తూరు వదిలిపెట్టేసి. 30 సంవత్సరాలు వదిలిపెట్టినా సరే ఎప్పుడైనా చదువుకున్న టైంలో హాలిడేస్కి వచ్చినప్పుడు, లేకపోతే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మొగల్తూరు వచ్చి 1-2 రోజుల నుండి ఆ 1-2 రోజుల్లో తప్పకుండా కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గరికి వెళ్ళి ఏం పని లేకపోయినా సరే ఊరిని స్కూల్ చూడాలి, స్కూల్ చూస్తే ఒక ఆనందం అన్న ఉద్దేశంతో ఇప్పటిదాకా కేవలం స్కూల్ చూస్తూనే ఉన్నాం. సరే, రాజకీయాల్లోకి వచ్చాము. మేము ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాము, ఎలా వచ్చాం, నేను ఏం చేసేవాడిని, ఏం చేస్తున్నాను ఇప్పుడు అనేది ఒక మాటలో చెప్పదలుచుకున్నాను. ఇక్కడ 10th క్లాస్ అయిన తర్వాత నేను గుంటూరు విజ్ఞాన్ కాలేజ్కి వెళ్ళిపోయి అక్కడ ఇంటర్మీడియట్ చేసుకునే తర్వాత ఒక 1 year లాంగ్ టర్మ్ ఎంసెట్ లాంగ్ టర్మ్ తీసుకొని మెడిసిన్ రాకపోవడం వల్ల వైజాగ్ వెళ్ళి వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ చేసి తర్వాత హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఎంఫిల్ చేసి తర్వాత ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో జేఎన్యూలో పిహెచ్డి చేసి ఢిల్లీ నుంచి యుఎస్ వెళ్ళి యుఎస్లో పోస్ట్ డాక్ చేసి యుఎస్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉండకూడదు, మనం ఇండియా వెళ్ళిపోవాలి, వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి మళ్ళీ ఢిల్లీ వచ్చి ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా 5 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ ఉన్న టైంలో ఒకరోజు ఒక వ్యక్తి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం అవటం, అప్పటికి ఆయన ఇంకా పార్టీ పెట్టకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారి పరిచయంతో ఆయన ఎప్పుడు ఢిల్లీ వచ్చినా నేను ఆయనతో ఉండడం, ఆ పరిచయం కాస్త కొంచెం మంచి పరిచయంగా, మంచి స్నేహంగా ఉంటూ ఒకనొక సందర్భంలో నువ్వు ఉద్యోగం వద్దు, నాతో పాటు ప్రయాణించి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక మనిషి మీద నమ్మకంతో రెండో మాట మాట్లాడకుండా ఆయనతోటి ప్రయాణించి రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముందుగా నుంచి ఈ స్కూల్లోనే చదువుకున్న
మా పెద్దన్నయ్య ఎమ్మెల్యే కావడం, అదేవిధంగా నేను రాజకీయాల్లో ఉండడం, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ గారికి ముఖ్య అనుచరులుగా ఉండడం, స్పీచ్లు రాయడం, ఆయన వ్యవహారంతో చూసే పనిలో నిమగ్నమైనప్పుడు బాపట్ల నుంచి పోటీ చేయమన్నప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు పోటీ చేయకూడదు, ఒక ఇంట్లో ఒకరే పోటీ చేయాలన్న నియమంతో అవకాశం అన్నయ్య కావాలని చెప్పి నందిగామ నియోజకవర్గం నుంచి అన్నయ్య ఎమ్మెల్యేగా పోటీ చేయటం, నాకు వచ్చిన అవకాశం అప్పుడు ఎంపీ అవకాశాన్ని పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడే క్రమంలో పోటీ చేస్తూ గెలిచిన తర్వాత ఆయన నాకు ఎంతో అద్భుతమైన పదవి, క్యాబినెట్ ర్యాంక్ ఉన్న పదవి. అరుణ్ నాతోటి మొదటి నుంచి ఉన్నాడు, కష్టకాలంలో ఉన్నాడు, అరుణ్ గుర్తుపెట్టుకోవాలి, అరుణ్ నాతో ప్రయాణం చేయాలి అన్న ఉద్దేశంతో నాకు ఆయన క్యాబినెట్ ర్యాంక్ గల ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా నేను నియమించడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రస్తావన ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఏం చదువుకున్నాము, ఏం చేస్తున్నాం అన్న దానికి ఎక్కడ కూడా సంబంధం లేదు. ఇదంతా డెస్టినీ మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దేవుడి దయతో పాటు నా జీవితంలో ఇద్దరు వ్యక్తులను గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి వచ్చి మా అమ్మగారి ఆలోచనలు, మా అమ్మగారి ప్రార్థనలు, మా అమ్మగారు మా గురించి పాటుపడే విధానం, మా అమ్మగారు మా గురించి ఆలోచించే విధానం ఎంతో ఉన్నతంగా, అప్పట్లోనే చాలా ఉన్నతంగా పెంచింది. మేము నలుగురు, పెద్దన్నయ్య డాక్టరు, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, పెద్ద వదిన గైనకాలజిస్టు, రెండో అన్నయ్య ప్రొఫెసర్, ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు, రెండో వదిన ప్రొఫెసర్గా ఉంది, 3 అక్క డాక్టర్ గైనకాలజిస్టు, బావగారు చిల్డ్రన్ స్పెషలిస్టు, వాళ్ళు వైజాగ్లో ఉన్నారు, 4 నేను ప్రొఫెసర్గా ఉండి రాజకీయాల్లోకి వచ్చాను. నా భార్య సివిల్ సర్వెంట్. ఎందుకు మా అమ్మగారి గురించి చెప్పానంటే, చదువు గల ప్రాముఖ్యత, చదువు ఎంత అవసరం నేను చెప్పాను. ఆవిడ ఎప్పుడూ చెప్పేది, నేను మీకు ఏ ఆస్తి ఇవ్వను, ఒకే ఒక ఆస్తి ఇస్తాను, అది చదువు అని చెప్పేది. ఆ ఉద్దేశంతోనే మమ్మల్ని 10th తర్వాత ఎప్పుడూ కూడా 10th వరకే మొగల్తూరులో వచ్చింది, కానీ 10th తర్వాత ఎప్పుడూ కూడా ఎవరిని కూడా నలుగురిని కూడా మొగల్తూరులో ఉండలేదు. గుంటూరు అనో వైజాగ్ అనో ఎక్కడెక్కడో చదివించింది, తన స్తోమతకు మించి చదివించింది. ఈరోజు నేను ఈ స్థితిలో మాట్లాడుతున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం మా అమ్మగారు. ఇక రెండోది, నేను చేస్తున్న జాబు, నేను చేస్తున్న పని, నేను ఈ స్థితిలో ఉండడానికి రెండో కారణాలు ఎవరున్నారంటే అది నా భార్య. ఎందుకంటే నేను ఏ పని చేసినా సరే నా మీద నమ్మకంతో, నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా చేస్తావు, నా ఫ్యామిలీ ఏంటి, నా పిల్లలు ఏంటి అనేది ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. అరుణ్ చేయగలడు, చేస్తాడు, మనం ఇవ్వాల్సింది అరుణ్కి సపోర్ట్ అని చెప్పి తన సివిల్ సర్వీస్ రిజైన్ చేసి ఇప్పుడు హోమ్ మేకర్గా నా ఇంట్లోనే హౌస్ వైఫ్గా ఉంటూ నాకు సపోర్ట్ చేస్తున్నా నా వైఫ్. నా జీవితంలో 2 మహిళలు, ఒకరు తల్లి అయితే 2 భార్య. ఎందుకు ఆడవారి గురించి చెప్పానంటే, వాళ్ళు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. ఈరోజు నా పిల్లల్ని చూస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒకడు 7th క్లాస్ చదువుతున్నాడు, 7th క్లాస్ చదువుతున్నాడు, రెండో కూడా ఎల్కేజీ. మేము లేట్గా మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ చేసిన ఫస్ట్ వాడు పుట్టిన తర్వాత సెకండ్ బేబీకి వెళ్ళకూడదు అనుకున్నాం. మళ్ళీ కొంతకాలం ఆలోచించిన తర్వాత అదే పెద్దవాడు ఒకడే పెద్దవాడు అవుతున్నాడు, ఇంకొక బేబీ కావాలని చెప్పి సెకండ్ బేబీకి వెళ్ళాం. ఇద్దరు పిల్లల్ని పెంచడానికి చాలా కష్టంగా అనిపిస్తుంటే మా అమ్మగారు గుర్తొస్తుండేవారు. 4 పిల్లల్ని ఒక్కవిడే
ఎలా పెంచింది, ఎలా చదివించింది, ఏ విధంగా చేసింది అనేదానికి నిజంగా కూడా సెల్యూట్ టు ద మదర్స్, సెల్యూట్ టు ద వ్యవసాయ. ఇక రాజకీయాల్లోకి వచ్చాం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జీవితం నడుస్తుంది. ఈరోజు ఏదైనా చేయాలి, మనం కేవలం మనం రాజకీయాల్లోకి వచ్చామా, మనం బాగున్నామా, ఆర్థికంగా బాగున్నామా, లేకపోతే గౌరవప్రదంగా బాగున్నామా అనేది కాకుండా మనతో పాటు మన సమాజాన్ని కూడా ఎంతో కొంత ఉద్ధరించాలి, మన సమాజ సేవ చేయాలి, ఏ విధమైన లాభాపేక్ష లేకుండా సమాజ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నందిగాంలో చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నాం. నందిగాంలో చేస్తున్నాం. అన్నయ్య ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మనం సర్వీస్ బాగానే చేస్తున్నాం. అది ఇంత చేస్తున్నాం, కానీ ఎక్కడో కూడా మనసంతా కూడా మొగల్తూరు మీద ఉండేది. మొగల్తూరు మనం ఏదైనా చేయాలి, మొగల్తూరు మనం చేయకపోతే ఎలాగా. అక్కడ చదువుకున్నాం, అక్కడ పెరిగాం. మా నలుగురు కూడా, మా ముగ్గురు అన్నదమ్ములు, మా అక్క ఈ జిల్లా పరిషత్ స్కూల్ నుంచే 10th క్లాస్ పాస్ అయ్యారు. అటువంటి స్కూల్కి మనం ఏదైనా చేయాలి, లేకపోతే ఏదైనా చేయాలన్నప్పుడు మేము నలుగురు ఒకసారి మా అమ్మగారి డెత్ యానివర్సరీ కలిసినప్పుడు మేము అనుకున్న మాట, మొగల్తూరుకి మనం ఏదైనా చేయాలంటే మనంగా అక్కడికి వెళ్ళి మనం చేయలేం, కానీ ఒకటి చేయొచ్చు అనుకుని ఎవరు బ్యాచ్ వాళ్ళు ఆ బ్యాచ్ని కనుక మనం స్ట్రెంథన్ చేస్తే చాలు, ముందు ఆ బ్యాచ్తో స్టార్ట్ చేద్దాం అని చెప్పి పెద్దనే బ్యాచ్, చిన్ననే బ్యాచ్, అక్కది అక్క బ్యాచ్, నాది నా బ్యాచ్. ఈ బ్యాచ్ ద్వారాగా మన బ్యాచ్ అంటే ఇంచుమించు 3 సెక్షన్లు అంటే సుమారు 200 మంది ఉంటారు. 200 మంది కుటుంబాలు, వారికి ఏ కష్టం వచ్చినా సరే, ఏ నష్టం వచ్చినా సరే, ఆ 200 కుటుంబాలకి మేము ఉండాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఆ 200 కుటుంబాలు తర్వాత పెంకే నరసరావుని, బాలుని, అదేవిధంగా మన మిత్రులందరినీ కలిసి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, మనం కేవలం వచ్చామా సన్మానం చేయించుకుంటాం కాదు, లేకపోతే వచ్చామా కాసేపు ఎంజాయ్ చేసామా అన్నది కాదు. మనతో పాటు మన స్నేహితులు బాగుండాలి, మన స్నేహితుల పిల్లలు బాగుండాలి, మన స్నేహితుల పిల్లల చదువులు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి. ఆ బాగుండాలి ఉద్దేశంతో మనం ఏదైనా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రకరకాలుగా ఆలోచించడం జరిగింది. మొదట్లో ఎన్జిఓ అనుకున్నాం, మొగల్తూరులో ఏదో కడదాం అనుకున్నాం, హాస్పిటల్కి ఏదో చేద్దాం అనుకున్నాం, తర్వాత హై స్కూల్కి ఏదో చేద్దాం అనుకున్నాం, తర్వాత ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం ఉన్నాం. సరే లేదు, మనం వీ హావ్ టు స్టార్ట్ సమ్వేర్, మనం ఏదో చేయాలనే ఉద్దేశంతో నేను డాక్టర్ గారు అన్నయ్య అనుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి, జిల్లా పరిషత్ స్కూల్కి ఏదో చేయాలనుకున్న డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన బ్యాచ్లో నరసరావుని అడిగాను, మన బ్యాచ్లో ఏంటి మనం ఏం చేయగలం, ఆర్థికంగా ఏం చేయగలం, లేదా చదువు పరంగా విద్యాపరంగా ఏం చేయగలం, ఏ విధంగా మనం సహాయపడగలం, మనం సహాయపడాలి వీళ్ళకి. మన బ్యాచ్ మనతో పాటు చదువుకున్నవాడు, మనం తప్పకుండా వాళ్ళకి తోడుగా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే మనం గుర్తు రావాలి, ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేయగలుగుతాం. ఆ ఉద్దేశంతో మనం ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మన మిత్రులందరూ కూడా కొన్ని ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేశారు. కొన్ని ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి వీడు పలానా వాళ్ళు మనతో చదువుకున్న కొంతకాలానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేదని కొంతమంది ఒక 2 ఫ్యామిలీస్ అనుకుంటా, చనిపోయిన 2 ఫ్యామిలీస్ అనుకుంటా. ఒక మన మనతో పాటు నాతో పాటు బి సెక్షన్ నుంచి బొక్క రాంబాబు ఉండేవాడు, పాపం మన మధ్యలో లేరు. బొక్క రాంబాబు, అదేవిధంగా బొక్క రాంబాబు ఫ్యామిలీకి చేయాలనుకున్నాం. అదేవిధంగా మన క్లాస్మేట్ శ్యామల వాళ్ళ హస్బెండ్ ఎక్స్పైర్, వాళ్ళ ఫ్యామిలీకి చేయాలనుకున్నాం. అదేవిధంగా కొన్ని ఫ్యామిలీస్, 5-6 ఫ్యామిలీస్, కొంతమంది ఫైనాన్షియల్గా ఏదైనా నీడ్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేస్తాం. ఈ ఫ్యామిలీస్ అన్నింటిలోకి కూడా మనం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ఇక్కడి నుంచి
ఏదైతే మన 1991 బ్యాచ్ ఉందో మన బ్యాచ్లో ఏది సరే మనం చేయాలనే ఉద్దేశంతో ఈ 2 ఫ్యామిలీస్ ప్లస్ ఉన్న మిగిలిన 3 ఫ్యామిలీస్ అన్నిటి కలిపి ఒక్కొక్క ఫ్యామిలీకి ₹1,00,000 నా వైపు నుంచి ఈరోజే మళ్ళీ వచ్చామా చెప్పామా మళ్ళీ కనపడలేదా లేదా ప్రామిస్ చేసామా లేదా చెక్ ఇచ్చామా అలా కాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి నర్సరావులంతా బ్యాచ్ అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళి మన బ్యాచ్ అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇది విరాళం కాదు, ఇది మీ అన్నలాగో మీ తమ్ముళ్ళలాగో లేకపోతే మీ స్నేహితులాగో ఇచ్చేదే చెప్పాలని చెప్పి ఇది బయటకు కూడా చెప్పవలసిన లేదు. మనం ఎవరికి చేస్తున్నాం ఏం చేస్తున్నాం అది. అదేవిధంగా మన ఫ్యామిలీస్లోని మన పిల్లలు కొంతమంది చదువుకునే పిల్లలు చిన్న చిన్న అవసరాల కోసం వాళ్ళని చదివించకుండా ఉంచే పిల్లలు నా దగ్గర దాదాపు నేను ఒక 30-40 మంది పిల్లల్ని నేను చదివిస్తున్నాను. అలాగే మన బ్యాచ్లో మన పిల్లలు ఎందుకు చదివించకూడదు అనే ఉద్దేశంతో నర్సరావుకి రాంబాబుకి వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. తప్పకుండా మన ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేద్దాం, ప్రతి ఫ్యామిలీని మనం ట్యాగ్ చేద్దాం. ఎవరైతే వెల్-ఆఫ్ ఉన్నారో, ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో, లేకపోతే ఎవరికైతే ఏ సాయం కావాలో ఆ సాయాన్ని మనం ఒక ఎక్సెల్ షీట్లో తయారు చేసుకొని వాళ్ళకి మనం మంత్లీ చేయాలా, ఇయర్లీ చేయాలా, యాన్యువల్లీ చేయాలని చెప్పి మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి సహాయం చేద్దామని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. దయచేసి ఇది విరాళంగా భావించకుండా మనవాడు మనతో ఉన్నాడు, వాడు బాగున్నాడు, వాడితో పాటు బాగున్నాడంటే నేను బాగుండడం కాదు, నేను బాగుండాలి, నాతో పాటు నా స్నేహితులు బాగుండాలి. నా ఉద్దేశంతో ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాం. తప్పకుండా ఈ కార్యక్రమం పెద్ద కార్యక్రమం అవ్వాలి. మంచి మంచి నా ఎదుగుదల నలుగురికి కూడా ఉపయోగపడాలి. ఎక్కడో నందిగామలో లేకపోతే ఎక్కడో కృష్ణా జిల్లాలోనో లేకపోతే ఎవరికో ఉపయోగపడటం కాదు, నేను ఉపయోగపడేది కూడా నా సొంత మిత్రులకు, నాతో పాటు చదువుకునే మిత్రులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం వచ్చింది. కాకపోతే ఈరోజు కార్యక్రమం జరిగిన తీరు నన్ను అన్యతగా భావించకండి. ఈ కార్యక్రమం జరిగిన తీరు నర్సరావు చెప్పాను. ఏం చెప్పానంటే మన ఫ్రెండ్స్ అందరం మనం 30 years తర్వాత మనం కలుస్తున్నాం. మనం కలిసినప్పుడు చాలా లవ్లీగా ఉండాలి, మాట్లాడుకోవాలి, పాటలు పాడుకోవాలి, డ్యాన్స్ చేయాలి, చక్కగా ఉండాలి. తప్ప సన్మానాలు, దండలు, బొట్టులు, పూజలు ఇవన్నీ రాజకీయాలు అంటే మీరు నా మీద అభిమానం చూపించవచ్చు, కానీ మీరు నా మీద అభిమానం చూపించడం ఏంటి? నేను మీకు నాయకుడిని కాదు, నా కాన్ఫిడెన్స్లో నాయకుడు అవ్వచ్చు. నేను మీకు నాయకుడు కాదు, నేను మీ స్టేజ్ నన్ను ఏదో స్టేజ్ మీద కూర్చోబెట్టి నాన్నేదో ఉత్సవ గ్రహం పెట్టినట్టు పెట్టి ప్రతి ఇది కాదు. మనంతా ఫ్రెండ్స్, మనంతా. ఈరోజు నా మౌతు నేను నా కాన్షియన్స్లో ఎప్పుడు ఏదో అవసరం వచ్చినా, నాకు ఏదైనా బోర్ కొట్టినా, లేకపోతే నాకు కొంచెం మూడ్ ఆఫ్ ఉన్నా ఏ దర్శనకో బాలుకో లేకపోతే రాంబాబుకు ఫోన్ చేస్తాను, రండి విజయవాడ అని. ఎందుకంటే యారాన్ని పిలవగలను, తిట్టగలను, వాళ్ళ చేత తిట్టించుకోగలను, వాళ్ళతో మందు తాగలను, వాళ్ళు ఏదైనా చేయగలను. అది ఫ్రెండ్స్ అంటే. అంతే తప్ప దయచేసి నన్ను రాజకీయ నాయకుడిగా చూడద్దు. మీరు తప్పకుండా మీ విషయస్ ఎప్పుడు ఉంటాయి, విషయస్ ఉండాలి. మనం ఒక అడుగు ముందుకెళ్ళాం, అడుగు ముందుకెళ్ళిన తర్వాత మనతో పాటు మనతో నడిచే అడుగులను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలని నా సంకల్పం. తప్పకుండా ఎవరికి ఏది అవసరం ఉన్నా సరే, ఇప్పటికీ కొన్ని ఫోన్లు వస్తున్నాయి, చేస్తున్నారు, నేను కూడా చేస్తాను. ఎవరికి చేశాను, ఏం చేశాను మనం చెప్పవలసిన లేదు, మూడో మనిషి తెలియవలసిన లేదు. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, రేపు మీకు ఎవరికైనా అవసరమయ్యి మీకు ఎవరైనా ఫోన్ చేస్తే అది అరుణ్కి చెప్తే పని అవుతుంది, అరుణ్కి చెప్తే చేయగలుగుతాడు అనేది మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు వీళ్ళని పబ్లిక్ అనౌన్స్ చేయడం తప్ప, లేకపోతే వీళ్ళకి చేస్తున్నామని పబ్లిసిటీ కోసం మాత్రం కాదు. ఇది మనంతా కూడా గ్రూప్లో ఉన్నాం, వాట్సాప్ గ్రూప్లో ఉన్నాం. ఏదైనా అవసరమైనా ఏదైనా సరే తప్పకుండా మనం ప్రతి సంవత్సరం మనం కలుసుకోలేము, చాలా కష్టం, మనకే కష్టం. ఇంకా వీళ్ళ సంగతి మరీ కష్టం, వీళ్ళు ఆడవాళ్ళ సంగతి మరీ కష్టం. ఇంట్లో మొగుళ్ళు చెప్పుకోవాలి, పిల్లలకి చెప్పుకోవాలి, రావాలంటే ఫస్ట్ ఇంట్లో వండి రావాలి. వీళ్ళ బాధలు వేరే. సో వీళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టడం కాదు, వీళ్ళు కూడా వీళ్ళ అవసరాలను కూడా వీళ్ళ ఎవరికి అవసరం వచ్చినా సరే మనందరం ఉన్నాం, అందరం మన కోసం ఉన్నారనే ఉద్దేశంతో మనందరం ఉన్నాం. తప్పకుండా
మనము అన్ని బ్యాచ్లో కల్లా ఒక రోల్ మోడల్ బ్యాచ్గా ఉండాలని నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఈరోజు అనౌన్స్ చేస్తాం. తరపున అన్నయ్య వస్తారు, అన్నయ్య ఎమ్మెల్యే గారు అసలు ఈ మందులో అనుకున్నాం. కానీ దేవుడి దయవల్ల ఏదన్నా అన్నయ్యకి ఏదన్నా ప్రమోషన్ లాంటిది వచ్చిన తర్వాత వచ్చి ఆ ప్రమోషన్తో మొదలు రావాలని కోరిక వచ్చిన తర్వాత జిల్లా పరిషత్ స్కూల్లో అమ్మగారి పేరు మీద మా మదర్ పేరు మీద ఒక బ్లాక్ను కూడా నిర్మిస్తామని చెప్పి తెలుస్తూ ఇది మనం ఏంటంటే బేస్ రూట్స్ మనం మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా చదువుకున్నాం, ఎవరితో ఉన్నాం. ఇందాక సీన్ చెప్తున్నాడు పాలసీ. గౌరీ హిందీ ఎగ్జామ్ నాకు చూపించి రాసేవాడు, నాకు చూపించేవాడు. ఎలా రాసేవాడు అంటే చివరికి ఆడి పేరు కూడా రాసాడంట. టీచర్ పిలిచి, మరి నువ్వు కాపీ కొడితే కాపీ కొట్టావు, ఆడి పేరు కూడా కాపీ కొట్టాను. సో తర్వాత నేను చెప్పా, అది కాదురా, నా 10th క్లాసు నేను 3rd క్లాస్లో పాస్ అయ్యాను రా. 3rd క్లాస్ నేను 10th, నా 10th 3rd క్లాస్. నా మ్యాథ్స్ మార్కులు 36, 35 పాస్. 3 రోజులు ఇంటికి వెళ్ళా. 3 రోజులు ఇంటికి వెళ్ళా. మా ఇంట్లో అడిగితే వాడు పాస్ అయ్యాడా, నేను ఫెయిల్ అవుతాడు అనుకున్నాను అన్నారు. అటువంటి బ్యాచ్. సో మన చదువు మనల్ని డిటర్మిన్ చేయదు. బాగా చదువుకున్నా సరే క్యారెక్టర్ లేకపోతే వేస్ట్. ఎంత చదువుకున్నా క్యారెక్టర్ లేకపోతే వేస్ట్. ఇందాక లక్ష్మణ్ మాస్టర్ చాలా మంచి పదాలు చెప్పారు. స్నేహం గురించి, మన వ్యక్తిత్వం గురించి, మన వ్యక్తిత్వ వికాసం గురించి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా బతకాలి, ఏం బతకాలి, మన బతుకు, మన బతికే విధానం, మనం మాట్లాడే విధానం, మనం జనాలను చూసే విధానం, మన జనాలని ప్రకటించే విధానం మన పిల్లలు నేర్చుకుంటారు. మనం ఎప్పుడూ క్రిటికల్గా ఉంటే మన పిల్లలు కూడా క్రిటికల్గా తరుగుతారు. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే, మన నడవగడక నేర్పేది. ఈరోజు అందరం బాగున్నాం, ఈరోజు అందరూ ఇంతమంది కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం, మనంతా కలిసి మనం ఎంజాయ్ చేస్తున్నాం అంటే మన నడవడిక మంచిది. ఆ నడవడిక నేర్పిందే మన నడవడిక నేర్పారు. ఇందాక మాస్టర్ చెప్తున్నారు రాజమన్నారు గారు, నేను నీకేం టీచ్ చేశానో నాకు గుర్తులేదు అని. మేము ఎప్పుడు గుర్తున్నాం, కానీ మేము చూసేది మిమ్మల్ని. మీరు ఏ విధంగా టీచ్ చేశారు, ఏ విధంగా చేశారు, ఎలాంటి సార్. మనకి చిన్నప్పుడు 10th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్లో ఒక క్రాఫ్ట్ టీచర్ మేడం ఉండేది, కిరణా మేడం. ఆ మేడం క్లాసు 4:30కి ఉండేది. ఈవినింగ్ 4:30కి లాస్ట్ క్లాస్ మేడంది. మార్నింగ్ క్లాసులన్నీ బోరింగ్ క్లాసెస్, మధ్యాహ్నం అన్నీ కూడా చాలా ఎగ్జైట్మెంట్ క్లాసెస్ అన్నీ కూడా. ఒక ల్యాబ్ క్లాస్ అని, ఒక ఫీల్డ్ విజిట్ అని, లేకపోతే ఒక క్రాఫ్ట్ అని. ఈరోజు పిల్లల కరికులం చూస్తే, నా పిల్లలు స్కూళ్ళు, నా పిల్లలు డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు హైదరాబాద్లో. వాళ్ళ స్కూల్ బుక్ చూస్తుంటే నిజంగా కూడా వాళ్ళు ఏం మిస్ అయిపోయారో చూస్తున్నాం. జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్న స్టాండర్డ్, జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్న కరికులం నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా ఉండదు, ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా ఉండదు. అటువంటి స్కూల్స్ని మనం వదిలేసి ఏదో సరే మన వ్యక్తిగత అవసరాల కోసం, లేకపోతే మనం వి షుడ్ మూవ్ ఆన్ టు ద లైఫ్ కాబట్టి అలా చేస్తాం. ఏది ఏమైనా సరే నేను చెప్పేది, ఈ బ్యాచ్ నుంచి ఈ 2 ఫ్యామిలీస్ ప్లస్ 3 ఫ్యామిలీస్, 5 ఫ్యామిలీస్ మేము చేస్తాం. ఎవరికి ఏది అవసరం ఉన్నా సరే మీ స్నేహితుడిగా, మీ మిత్రుడిగా, ఒకవేళ నేను ఫోన్ ఎత్తకపోయినా, సరే మెసేజ్ పెట్టినా, లేదా గ్రూప్లో మెసేజ్ పెట్టినా, లేకపోతే పింక్ నర్సులు అంటాడు, లేకపోతే ఎందుకు పింక్ నర్సులు చెప్తున్నారంటే రెస్పాండ్ అవుతాడు. రెస్పాండ్ అనేది చాలా 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 డిఫికల్ట్ జాబ్. అది ఎవరైనా ఫోన్ చేస్తే అవును రైట్ అని అటాచ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ జాబ్.
ఈ నరసింహరావు అలాంటి ఎవరికైనా చెప్పిన వాళ్ళు చెప్పిన, లేకపోతే సురేష్ చెప్పిన, సీన్ కూడా గౌరీ కావచ్చు, ఇలా ఎవరికి చెప్పినా సరే నేను అందుబాటులో ఉంటానని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం మళ్ళీ కలుద్దాం. వీ షుడ్ మీట్ ఆఫెన్. ఇలా కాకపోయినా, ఇంత పెద్ద గ్యాదరింగ్ కాకపోయినా, ఇలా ఇంత అడవడి కాకపోయినా మనం చిన్న చిన్న గ్యాదరింగ్స్ చేసుకోవచ్చు. నలుగురు 5 తణుకు వస్తున్నాం, తణుకు సీరియస్ చెప్తుంది, నేను తణుకులో ఎక్కడ ఉన్నాను, తణుకు వస్తే ఫోన్ చేయటమే, మీ ఇంటికి భోజనానికి వస్తున్నానంటే నాకు రావద్దంటారా, లేకపోతే అలా మొదలుతురు. ఎవరు బొబ్బిల్లో ఉన్నాడని చెప్పాను అన్నాడు, ప్రసాద్ బొబ్బిల్లో ఉన్నాడు, నాకు తెలియదు బొబ్బిల్లో ఉన్నాడు. నేను చాలాసార్లు పార్టీ మీటింగ్ బొబ్బిలి వెళ్ళాను. అరే నేను అనుకుంటే బొబ్బిలాను, కానీ అరే బొబ్బిలాంటి సార్ వెళ్ళాను. షుడ్ మీట్ పీపుల్, మనం ఫ్రెండ్స్ మనం కలవాలి. లేకపోతే మన జీవితం మెకానికల్గా అయిపోతుంది. మెకానికల్ జీవితమే, ఇంకేముండదు. ఎంతసేపు కెరియర్, సంపాదన, లేకపోతే ఏంటి అలా కాదు. మనం షుడ్ గో బ్యాక్ టు ద రూట్స్. మనం ఫ్రెండ్స్ని కలవాలి. అందుబాటులో ఉన్న ఫ్రెండ్స్ ఎవరు సార్, 2-3 సార్. మీరు 2-3 కలిసినప్పుడు ఆ ఫోటో వాట్సాప్లో పెడితే ఆ ఫోటో చూసి ఇంకొక 2-3 ఇన్స్పైర్ అవుతారు. మన షేరింగ్, ఇప్పుడు అరే ఇది ఎలా ఉన్నాడు, అరే ఇలా ఉంది, అరే భలే కలిసారు ఎలా అనుకోవాలి. అలా అనుకొని మళ్ళీ మనం కలుస్తూ ఉండాలి. సో మై రిక్వెస్ట్ ఇస్ మీట్ రెగ్యులర్, కలుద్దాం. కలిసి ఎప్పుడైనా సరే మీరు విజయవాడ వచ్చినప్పుడు కాల్ చేయండి. నేను పక్కనే నందిగామ ఉంటాను, లేకపోతే హైదరాబాద్లో ఉన్నప్పుడు కాల్ చేయండి. హైదరాబాద్, నందిగామ, విజయవాడ తిరుగుతూ ఉంటా. ఒకవేళ కాఫీ కలవచ్చు, టైం లేకపోతే, టైం ఉంటే భోజనం కలవచ్చు, ఏమైతే టైం ఉంటే రాత్రి కలవచ్చు. మా సో మనం కలిసి మనం షేర్ చేసుకోవాల్సిన విషయాలు చాలా మనం కలవాలని చెప్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరికీ కూడా చాలా Thank you so much, sir.